కుటుంబరావు గారు, అయ్యా కుటుంబరావు గారు. ఎవరు? పేరయ్య శాస్త్రి గారా? రండి రండి. వస్తున్నా వస్తున్నా రండి. కూర్చోండి. ఒకటే ఎండలంటే నమ్మండి. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో కొట్టుకొచ్చారు, ఏమిటో విశేషం? ఏముంది మహాప్రభు, శుభస్య శీఘ్రం అన్నారు. శుభవార్త శీఘ్రంగా అందజేస్తేనే కానీ ఈ పేరయ్య శాస్త్రికి మనశ్శాంతి ఉండదు. మంచిగా తీసుకోండి అన్నయ్య గారు. నీ కడుపు చల్లగా, ఈ చల్లతో నా కడుపు చల్ల చేసావు తల్లి. దీర్ఘ సుమంగళి భవ. ఇంతకీ ఏమిటో ఆ శుభస్య శీఘ్రం అన్న విశేషం? తినబోతూరు చదువుతారేమిటి స్వామి? చెబుతా చెప్పడానికేగా వచ్చింది. మీ పెద్దమ్మాయి శారదను చూసుకోవడానికి కాకినాడ నుంచి రంగనాథం గారు వస్తున్నారు. పెళ్లి చూపులకు రావడం శుభవార్త. ఇటువంటి శుభవార్తలు 6 అందజేశారు తమరు. తాయారు, మధ్యలోని ఈ గొడవ ఏమిటే పానకంలో పుడకలాగా? శాస్త్రి గారు, ఇంతకీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అది చెప్పండి. ఎప్పుడో అయితే ఇప్పుడు ఇలా మండుటెండలో ఈ శాస్త్రి గారు చెమటలు కక్కుకుంటూ ఎందుకు వస్తారు మహాప్రభు? సాయంకాలం షష్ఠి గడియలు వెళ్ళిన తర్వాత సప్తమి శుభ గడియల్లో వస్తున్నారు. బాగుంది. ఇంతకీ సప్తమ గడియలు ఎప్పుడు వస్తాయండి? చూడమ్మా, సాయంత్రం 4:55 సప్తమి ప్రవేశిస్తుంది. మళ్ళీ 6:30 వర్జ వచ్చేస్తుంది. అంచేత ఈలోగానే వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసుకోవాలని నాతో చెప్పడం జరిగింది. ఇప్పటికిప్పుడు అన్నీ చూసుకోవడం ఎలాగండి? తాయారు, నువ్వు ఊరుకో. చూడండి, మీ పెద్దమ్మాయి శారద పెళ్లి విషయం నాకు ప్రిస్టేజ్గా తయారైందంటే నమ్మండి. ఇప్పటి వరకు నా స్వహస్తాలతో ఇన్ని పెళ్లి సంబంధాలు ఎవ్వరికీ తీసుకురాలేదు. తెచ్చిన 6 సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరకపోవడం నాకు కాస్తంత బాధగానే ఉంది. కానీ చూడండి, ఈ సంబంధం మాత్రం గట్టిగా కుదిరిపోతుందని నాకు బాగా నమ్మకం. అంటే నమ్మండి. ఇంతకీ ఆ అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తాడండి? ఆయనకి ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంది? 4 తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి ఉందట. అది శాస్త్రి గారు, మీరు వెళ్ళండి. వెళ్ళండి. ఈవినింగ్ వాళ్ళు వచ్చే ముందు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు. వెళ్ళండి. వస్తాను మహాప్రభు, వస్తానమ్మా. మహాప్రభు సెలవు. ఉంటాను. సెలవమ్మా. ఏమండి, ఇందాకటి నుంచి ఆయన అంటున్నారు. ఇంతకీ పెళ్లి కొడుకు వయసు ఎంత ఉంటుందంటారు? మంచి వంశం. ఇంకో వాళ్ళు పెళ్లికి వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గ హోదాలో ఏర్పాట్లు చేసి పెళ్లి చేసి పంపిస్తే చాలు. ఇంతకీ ఆయన వయసు ఎంత ఉంటుందంటారు? అబ్బా, అమ్మాయికి 20 కాసుల బంగారం పెడతారట. చంద్రహారం, వంకీలు, 3 తులాలు నాంతాడు, జత గాజులు, పట్టీలు పెడతానన్నారా? ఇవన్నీ ఆయన ముందు భార్యకి పెట్టిన నగలు కదూ. రెండో పెళ్లి వాడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు కదూ. తయారు, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఒకడు చెప్పేది ఏమిటండి, మీ మాటలే చెబుతున్నాయి. వెనకటికి తిమ్మన్నా అంటే నా పేరు ఎలా తెలిసింది అన్నట్ట. అలా ఉంది మీ వరుస. ఈ పెళ్లి చేసేకంటే దాని గొంతు నులిమి బయట పారేయడం మంచిది. దానికింత అన్యాయం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందండి? తొందరపడికే తయారు. అది నాకు మాత్రం కూతురు కాదు. దాని బాగోగులు చూడాల్సిన బాధ్యత నాకు లేదా? కాటికి కాళ్ళు చాచుకున్నా సిగ్గు లేకుండా తగుదనమ్మా అంటూ పెళ్లి చూపులకు వస్తాంట. పెళ్లి చూపులకి నీ మాట నీదే గాని నా మాట వినిపించుకోవా? గతంలో 6 సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? ఏముంది, వాళ్ళు అడిగిన కట్నం మనం ఇవ్వలేకపోవడమే.
దమ్మిడి సంపాదన లేనివాడు కూడా లక్షలు లక్షలు కట్నం అడుగుతున్నాడు. లక్షలు లక్షలు పోసి పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయగలవయ్యా? పిల్లల మంచి చెడ్డలు నాకు మాత్రం తెలియవా? 1-2 లక్షలు అయితే ఏపీఎఫ్లోనో పెట్టి ఈ పాటికి పెళ్లి చేసేవాడిని. కానీ 6 సంబంధాలకి 6 సంబంధాలు తప్పిపోయాయి. ఎందుకు? లక్షలు లక్షలు కట్నం అడుగుతున్నందుకు. కనీసం ఈ 7వ సంబంధమైనా కుదిరితే నా గుండెల మీద కుంపటి వదిలించుకుందామని. అంతేగాని పిల్లల మీద ప్రేమ లేక కాదే తయారు. ఏమిటండి ఎప్పుడు లేని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈవేళ మీరు? పెళ్లి చూపుల ఖర్చులకు కూడా ఒక్కోసారి ఆ ఇంటి వాళ్ళ దగ్గర, ఈ ఇంటి వాళ్ళ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు చేసిన సందర్భాలు లేవా? అందుకే ఎప్పటికైనా బయటికి పంపేస్తే కన్నందుకు నా బాధ్యత తీరుతుందని, అంతేగాని ప్రేమ లేక కాదు. అలా అని కన్న కూతుర్ని ముసలోడికి ఇచ్చి మూడేస్తారా మీరు? అయినా పరిస్థితులన్నీ తెలిసి కూడా నా మీద నువ్వే దండయాత్ర చేస్తే ఎలా చెప్పు? అది కాదండి. ఇంకేం చెప్పకు. ఈ పెళ్లి కుదిరిందంటే అదో రకంగా అదృష్టవంతురాలే. పెళ్లి చూపులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూడు. నేను ఒకసారి బయటికి వెళ్ళి బిఎస్ఎన్ఎల్ మూర్తి గారిని, ఆర్కే సార్ని సాయంత్రం కార్యక్రమానికి రమ్మనమని. సరేనా? ఏర్పాట్లన్నీ చూడు. సరేనండి. అక్క కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ చెప్తే ముచ్చలైనా రాలిపోతాయా ఏంటి? ఏంటే అక్క ఏడుస్తున్నావా? అబ్బా అక్క ఊరుకో. అసలు ఏం జరిగిందే? ఈ దరిద్ర మోహన్కి ఇంకేం జరుగుతుంది? అసలు ఏం జరిగిందో చెప్పవే. నేనేళ్ళటి శనట. ఈ శని విరగడైపోతే సుఖపడిపోతారట. అసలు ఎవరన్నారు అలాగా? నేను గుండెల మీద కుంపడినట. నన్ను వదిలించుకోవడానికి ముసలాడికి ఇచ్చి అక్క ఊరుకో అక్క ఊరుకో. అయినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పే. అమ్మో పోనీ నీ తరపున నేను చెప్పనా? వద్దు. వద్దంటావు. ముసలాన్ని కట్టుకుని లైఫ్ లాంగ్ బాధపడతావా ఏంటి? నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. బాగుంది. కర్మం యోగం అంటూ ఉండే నీలాంటి వాళ్ళు ఉండబట్టే మన ఆడలేడీస్కి ఎన్నో అన్యాయాలు ఈ సొసైటీలో జరిగిపోతున్నాయి. అయినా అక్క రేపేమన్నా జరిగితే అక్క అనుభవించేది ఎవరు? వాళ్ళ నువ్వా? వాళ్ళ నువ్వా? గుండెల మీద కుంపడి దింపుకోవాలని ప్రయత్నించే వాళ్ళకి మన ఇష్టాలతో ప్రమేయం ఏముంటుంది చెల్లి? కమలా కమలా. అమ్మా వస్తున్నా. అమ్మ పిలుస్తుంది వస్తున్నా. వస్తున్నా అమ్మా. నమస్కారం అండి. పేరయ్య శాస్త్రి గారు. ఇదేదో తేడాగా ఉంది. నమస్కారం బాబు. మా శారదక్క మీకేం అన్యాయం చేసిందని ఆ ముసలి పీనుకు సంబంధం తీసుకొచ్చావు? మహాప్రభు అమంగళము శాంతించుగాక. తప్పు నాయనా. శుభమాని పెళ్లి చూపులు జరుగుతుంటే అవే మాటలు బాబు. అదే మీ అమ్మాయికైతే ఇలాంటి సంబంధం తీసుకొస్తారా? ఈ సంబంధానికి ఏమి నాయనా, రాజా లాంటి సంబంధం. అదే నేనైతే కళ్ళకు అద్దుకుని మరీ చేసుకునేవాడిని. మీరు చేసుకుంటారు, మీ అమ్మాయికైతే చేయరు. మహాప్రభు వేళాకోళానికి ఇది సమయం కాదు బాబు. అవతల మీ నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. ఏయ్ ఇట్రండి. ఈ సంబంధం ఎలాగైనా తప్పుపోయేలా చూడు, లేకపోతే మీరు ఈ ఊరికే కరువైపోతారు. జాగ్రత్త.
ఆ పేడ విరగడయ్యేలా చూడమని మీ నాన్నగారు నా కాళ్ళ వెళ్ళబడితే ఎంతో కష్టపడి ఈ సంబంధాన్ని తీసుకొచ్చాను. ఆ, మా గొప్ప పని చేశారు కానీ శాస్త్రి గారు, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఈ సంబంధం కనుక తప్పించకపోతే నీ పీడ విరగడైపోయేలాగా నేను చూసుకుంటాను. ఏమిటబ్బాయి పెద్ద తిన్నా లేకుండా ఏమిటా మాటలు? ఎవరండి పెద్ద? ఆ? ఎవరు పెద్ద? నా దృష్టిలో బుద్ధున్న వాళ్ళే పెద్దలు. మహాప్రభు, నాకు బుద్ధి లేదునా? ఈవేళ పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏమిటో. శాస్త్రి గారు, మీకు ఏ కీడు జరగకూడదనుకుంటే ఈ సంబంధం ఏదో విధంగా తప్పించండి. తెలిసిందా? అర్థమైందా? ఇదిగో ఏం మాట్లాడరే? ఈ వ్యవహారంలో మీకొచ్చే బ్రోకరేజ్ పోతుందని ఫీల్ అవుతున్నారా? నన్ను వదిలిపెట్టే మహాప్రభు, నేను వెళ్తాను. కుదరదండి. నీకు ఈ సంబంధానికి ఓ పెద్ద నమస్కారం. నీ వైపు కానీ నీ ఇంటి వైపు కానీ వస్తే చెప్పించుకొని కొట్టు. వస్తా. ఇదిగో బాబు, నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకోండి, అస్సలు మర్చిపోకండి. మర్చిపోతే ఏమవుతుందో తెలుసుగా. వెళ్ళండి వెళ్ళండి. మీకు ఈ పెళ్లి సంబంధానికి ఒక పెద్ద నమస్కారం. తయారు తయారు వస్తున్నానండి. అన్నీ రెడీ చేసావా? రెడీ చేశానండి అన్నీని. అమ్మాయిని కూడా రెడీ చేయి. అన్నట్టు గోపి ఏడి? బయటికి వెళ్ళాడండి. యావండి, ఏంటి? ఈ సంబంధం వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదండి. మళ్ళీ మొదలెట్టావు? అది కాదండి. ఏది కదండి? అయినా వాడి ఇష్టాలతో సంబంధమే ఉందా? గాలి తిరిగేవాడికి దమ్ముడికి పనికిరాడు, రూపాయి ఆదాయం లేదు. వాడు కూడా నన్ను అన్నివాడే. ఎద్దుపుండు కాకేం తెలుస్తుందయ్యా, బరువు మోసేవాడికే తెలుస్తుంది. కానీ అలానే అన్యం పుణ్యం తెలియని అమాయకుల మీద బరువు దింపడం న్యాయమా నాన్న? దమ్మిడి సంపాదించడం చేత కాదు కానీ ఓ ధర్మపన్నాలు చెప్తున్నాడు మీ సుపుత్రుడు. దానికి దీనికి సంబంధం ఏంటి నాన్న? ఉందిరా, ఉంది. అవును, ఆ భాస్కర్రావు గారి ఆఫీస్లో చెప్పా పెట్టకుండా మానేసావుట. ఏం దమ్ము వచ్చిందని, ఏం రోగం వచ్చిందని? నాకు నచ్చలేదు, మానేశాను, అంతే. చూడవే, చూడు వాడి తల బిరుసు సమాధానం. వాడును ఏమిట్రా నాన్నగారితో అలాగేనా మాట్లాడడం? 3 పూట్ల వేళకి తిండి పెట్టి ముప్పొద్దులో మేపుతున్నావు కదా, నువ్వు ఉన్నావు కదా మేపడానికి. అందుకే వాడికి ఆ తల బిరుసు. ₹1 సంపాదించి చూడరా, సంపాదించడం అనేది ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. అక్క అక్క, అమ్మా అమ్మా, అక్క కనిపించట్లేదే. కనిపించట్లేదా? ఇక్కడ ఏదో లెటర్ ఉందే. ఏమిటే, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ ఏదో లెటర్ ఉంది. లెటరా? ఏమండి ఏమండి, ఏదో లెటర్ పెట్టిందండి అమ్మాయి. పూజ్యులైన నాన్నగారి పాదపద్మములకు నమస్కరించి రాయినది. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీ మాటలు ఒప్పుకోనందుకు నన్ను మన్నించండి. మీ మాట విని ఇంచుమించు మీ వయసు గల ఆయన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కంటే ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఈ రోజుతో మీకు నా పీడ విరగడైపోతుంది. మీ గుండెల మీద నుండి ఈ కుంపటి ఇలా దిగిపోతుంది. ఓ విధంగా ఇది మంచిదే. కనీసం చెల్లెలికైనా ఈడు జోడైన సంబంధం చూసి పెళ్లి చేయండి నాన్న. నా గురించి మీరెవరు వెతకొద్దు. మీరు ఈ లెటర్ చదివేటప్పటికీ నేను ఈ లోకం నుండే శాశ్వతంగా వెళ్ళిపోతాను.
అమ్మకు నా నమస్కారాలు, చెల్లికి నా ముద్దులు. సెలవు. మీ శారద. ఎంత పని చేసేవే తల్లి. ఎంత అఘాయిత్యం చేసుకున్నావే. అయినా నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను ఈ సంబంధం వద్దని. మీ కోరిక తీరిందా నాన్న? పెళ్లి చేయకుండానే మీ గుండెల మీద కుంపటి దిగిపోయింది. గోపి, ఎందుకు నా చచ్చిన పావును ఇంకా చంపుతావు? దేవుడా, ఎందుకయ్యా మాలాంటి మధ్య తరగతి జీవులకి ఆడపిల్లల్ని ఇస్తావు? గోపి, గోపి, ముందండి నేను చెప్పినట్టు ఆ రైల్వే ట్రాక్ దగ్గర, గోదావరి దగ్గర ఒక్కసారి చూసినారా? అలాగే నాన్న. నాన్న, చెల్లికి చదువుకోవడం అంటే ఇష్టం. దాన్ని ఎలాగైనా చదివించండి నాన్న. ఈలోగా నేనే ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ముందు దాని ప్రాణాలు ముఖ్యం, అది బతకడం ముఖ్యంరా. ఈ పెళ్లి చూపుల సంగతి తర్వాత, ముందు నువ్వు వెళ్ళి చూడరా. సరే అమ్మా, కమలా, శారద ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి. నేను ఈలోగా శారద ఎక్కడుందో వెతుకుతాను. త్వరగా వెళ్ళరా. నాన్న, మీరేం కంగారు పడకండి, శారదకి ఏం కాదు. పద. ఏమిటమ్మా ఇది? పెళ్లి ఇష్టం లేకపోతే మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా. ఎందుకమ్మా ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడ్డావు? అంతకే నా ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసి ఎందుకు దాని గొంతు కోస్తారు అని నా మాట సాగనిస్తే కదా. పైగా దాన్ని నచ్చజెప్పడం పోయి నువ్వే నా మీదకి తిరుగుబాటు చేస్తున్నావని నా నోరు మూయించారు మీ నాన్నగారు. 6 పెళ్లి చూపులు ఇప్పటికే తప్పిపోయి నాన్నగారు విసిగి వేసారిపోయి ఎలాగైనా ఈ సంబంధం కుదర్చాలని కంకణం కట్టుకున్నారు. నా శని విరగడైపోతుందని, ఆయన గుండెల మీద కుంపటి దిగిపోతుందని పదే పదే నీతోనూ అన్నయ్యతోనూ అనడం నేను విన్నానమ్మా. అందుకే ఈ లోకం నుండి నేను శాశ్వతంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి వెళ్ళిపోతుంటే అన్నయ్య నన్ను ఆపి నా ఫ్రెండ్ పద్మింట్లో దిగిపెట్టి తను వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి అక్కడే ఉండమని అన్నయ్యే ఈ నాటకం అంతా నడిపించాడమ్మా. ఏంటి నాటకమా? అవునమ్మా, చెల్లి కంగారుగా వెళ్ళడం నేను చూశాను. తనకు తెలియకుండా వెనకాలే ఫాలో అయ్యాను. గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళడం చూసి వెంటనే ఆపాను. నన్ను ఆపకన్నయ్య, నేను శనిగ్రహాన్ని, నాన్నగారి గుండెల మీద కుంపటిని. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అలాగని నాన్నగారిని ఎదిరించే ధైర్యము నాకు లేదు. అంచేత నాకు ఇంతకన్నా వేరే దారి కనబట్టలేదన్నయ్య. నన్ను ఆపుకన్నయ్య, నన్ను ఆపుకు. అంది. అలా కాదమ్మా అని చెల్లికి నచ్చ చెప్పి వాళ్ళ ఫ్రెండ్ పద్మింట్లో డ్రాప్ చేసి వచ్చాను. నాన్నలో పశ్చాత్తాపం చూశాక ఇప్పుడు చెల్లిని తీసుకొచ్చాను. ఒరే అబ్బాయి, శారద కనిపించిందా? ఎంత కంగారు పడ్డానో తెలుసు అమ్మా. ఈ నాన్న మనసు ఎంత తల్లడిల్లిపోయిందో నీకేం తెలుసమ్మా? సరే, నీ ఇష్ట ప్రకారమే చదువుకో తల్లి. అన్నయ్య నీ చదువు బాధ్యత, పెళ్లి బాధ్యత మొత్తం చూసుకుంటానన్నాడు. తండ్రి బాధ్యతలు పంచుకునే కొడుకుంటే ఇంకీ నాన్నకి ఏం కావాలమ్మా? అరే అబ్బాయి, ఆ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళకి ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని వాళ్ళకి చెప్పాలరా. వాళ్ళు వచ్చేస్తే బాగోదు. నాన్న, మీరేం కంగారు పడకండి. స్వయంగా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా చెల్లికి సంబంధం ఇష్టం లేదని, మా నాన్న మిమ్మల్ని పెళ్లి చూపులకు రావద్దని చెప్పమన్నారని కాకినాడలో నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వేణుగాడు, వాడికి చెప్పమని చెప్పేశాను.
మన పేరయ్య శాస్త్రి గారిని కలిసి మహాప్రభు ఈ పెళ్ళి మాకొద్దు, ఈ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పేశాను. మరి మూర్తి అంకుల్ వాళ్ళు? మూర్తి అంకుల్కి ఆర్కే సార్కి విషయం చెప్పి సాయంత్రం మా ఇంటికి రావద్దు, ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అని చెప్పేశాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఒక తండ్రి బాధ్యతని కొడుకుగా వాడు నిర్వర్తించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఇంకే అడ్డు చెప్పను. నువ్వెంత చదువుకుంటానంటే అంత చదువుకోమా. చదువు బాధ్యతే కాదు, పెళ్లి బాధ్యత కూడా అన్నయ్య చూసుకుంటానన్నాడు. అంతకన్నా ఏం కావాలి తల్లి? మొత్తానికి ఏమోయ్, 7వ పెళ్లి చూపుల ప్రహసనం భలే పెళ్లి చూపులు అనుకో. నవ్వమ్మా, నవ్వు తల్లి, బంగారు తల్లి.